ఏపీలోని కోస్తా జిల్లాలో మోంతా తుఫాన్ అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. ఇవాళ దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. నేడు తీవ్ర తుఫానుగా మారనుంది మోంతా. దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్త చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 558 సహాయక కేంద్రాలు సిద్ధం చేసింది. అలాగే 419 గ్రామాలు కావచ్చు, 44 మున్సిపాలిటీలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో మోంతా తుఫాన్ ముంచేస్తోంది. కాకినాడ తీరం దిశగా మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచారు. అల్పపీడనం నుంచి తీవ్ర తుఫానుగా మారింది. దీంతో ఉప్పాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పై కాకినాడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ వైపు అయితే దూసుకుని వస్తుంది. కాకినాడ పరిసర ప్రాంతంలోనే ఈ తుఫాన్ అయితే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే చూసుకుంటే కనుక కాకినాడ పరిసర ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షం అయితే కురుస్తుంది. తుఫాన్ ప్రభావం నిన్న ఉదయం నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతంపై కనిపిస్తుందనే చెప్పాలి. అయితే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు వరకు కనుక చూసుకుంటే కనుక గంటకు కూడా సముద్ర పరిసర ప్రాంతం అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తుఫాన్ ప్రభావం అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం ఇటు రాజకీయ నేతలు ప్లస్ అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకైతే మాత్రం తరలించారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం కాకినాడ జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 2 జిల్లాలపై కూడా తీవ్ర ప్రభావం అయితే పడనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం 13 మండలాలపై ఎక్కువగా ఉంది. సముద్ర తీర ప్రాంతం 140 కిలోమీటర్ల మేర అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. 140 కిలోమీటర్ల మేర లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఈ తుఫాను ప్రభావం అంటే తీరం దాటే సమయంలో కనుక చూసుకుంటే కనుక 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా
కూడా సంసిద్ధమైందని కూడా చెప్పాలి. ఇటు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడే అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. పునరావాస కేంద్రాలు కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే సుమారుగా 600 వరకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు కాకినాడ, పిఠాపురం, తాళరేవుతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా నుంచే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 3 హెలిప్యాడ్లను సిద్ధం చేసింది. కాకినాడ, తాళరేవుతో పాటు పిఠాపురం ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 హెలిప్యాడ్లను అయితే మాత్రం సిద్ధం చేసింది. ప్రస్తుతానికైతే మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా తీవ్రతను అంటే ఈ తుఫాను ప్రభావం నష్టాన్ని తగ్గించే విధంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అయితే విద్యుత్ విఘాతం కలిగిన వెంటనే వాటిని పునరుద్ధరించేందుకు సుమారుగా 1000 మంది సిబ్బంది అంటే తుఫాన్ ప్రభావం ఎక్కడైతే ఉండదో ఆ ప్రాంతం నుంచి సుమారు రాయలసీమ ప్రాంతం నుంచి 1000 మంది సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. అయితే జలాశయాల నుంచి కూడా వరద ముంపు ఉన్న ప్రాంతాల జలాశయాల నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ పరిసర ప్రాంతం నుంచే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మనం చెప్పాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. శ్రీకాకుళం జిల్లాలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. మొంతా ప్రభావంతో నాగావళి, వంశధారకు వరద ఉధృతి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. గ్రామాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇక శ్రీకాకుళం జిల్లాపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చూపిస్తా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరపు లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నాయి. ఇటు లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. దీంతో ఏదైతే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి వంశధార, నాగావళి నదులకు అయితే భారీగా వర్షం నీరు అయితే ఎక్కువగా వస్తున్న పరిస్థితి. మరోవైపు అయితే సముద్ర తీర ప్రాంతాలన్నింటి కూడా అలర్ట్ చేశారు. మొత్తం ఏవైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో 11 మండలాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ తో పాటు ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను కూడా జిల్లా కలెక్టరేట్ లో అయితే సిద్ధంగా ఉంచారు. గత అనుభవాలు చూస్తే ఏదైతే తిత్లీ ఎఫెక్ట్ లో భారీగా శ్రీకాకుళం జిల్లా నష్టపోయిన నేపథ్యంలో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు అయితే ఉన్న పరిస్థితి. దీంతో అటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఏవైతే కచ్చా ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో, పక్కా ఇంట్లోకి స్లాబ్ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్లాలని చెప్తారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి తుఫాను పునరావాస కేంద్రాలను అయితే గుర్తించి అక్కడికైతే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయితే ఎదుర్కొనేందుకు అయితే అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా 24 గంటల పాటు పూర్తి కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిగా వచ్చినటువంటి చక్రధర్ బాబు ఆధ్వర్యంలో అయితే టీమ్స్ అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉన్నది. వైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, అటువైపు ఆర్ఎన్బికి సంబంధించిన సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ, ఇటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నారు. మరొక కొన్ని గంటల్లోనే భారీ వర్షాలు జిల్లాలో వచ్చి దాంతో పాటు వంశధార, నాగావళికి అయితే భారీ వరద నీరు వచ్చే నేపథ్యంలో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి, ఎవరు నదుల్లోకి వెళ్ళవద్దని చెప్పేసి అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు. మొంతా తుఫాన్ ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. విశాఖలో కుండపోత వాన కురుస్తోంది. వాన నీటిలో బీచ్ రోడ్ మొత్తం మునిగిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు.
మోందా తుఫాను ప్రభావంతో విశాఖ అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకోకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో బీచ్ రోడ్ అంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి వాహన రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం అనేది ఏర్పడింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, పోలీసులు సైతం కూడా ఏ వాహనాలను సైతం కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే మొత్తం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సుడిగుండాలను సైతం కూడా తలపిస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం కూడా బీచ్ రోడ్ అనే ప్రాంతం అంతా కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడంతా కూడా వాటర్ అంతా కూడా స్టక్ అయిపోయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది చెరువును తలపిస్తుందనే చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కూడా ఎడతెరపి లేకోకుండా వానలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా వర్షపాతం అనేది ఈ ప్రాంతంలోనే నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువగా విశాఖలోనే ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరంతా కూడా బీచ్ రోడ్డుకి వచ్చి చేరుతూ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే మనం చూసుకోవచ్చు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా మోకాళ్ల లోతు పైనే ఈ వరద నీరు అనేది వచ్చి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఎవరిని సైతం కూడా పోలీసులు సైతం కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే ఈ వైపున ప్రయాణం చేసినట్లయితే కనుక ఇబ్బందికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కొంతమంది వినిపించుకోకుండా వస్తూ ఉన్నప్పటికీ పోలీసులు వారిని వారిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉందనే చెప్పుకోవాలి. దాదాపుగా డ్రైనేజీలన్నీ కూడా మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఇప్పటికే ఈ వర్షపు నీటి కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖపట్నంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అయితేనేమి కానీ నదులు అయితేనేమి కానీ చాలా ఎక్కువగా నిండుకుండలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేఘాద్రి గడ్డ నుంచి 10 క్యూసెక్ల నీళ్ళ సైతం కూడా బయటకు విడుదల చేశారు. అక్కడ ఉన్న నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని సైతం కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విశాఖ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 58 పునరావాస కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సహాయక చర్యలు అందించేందుకైతే సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా విశాఖ జిల్లాకు ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది కాబట్టి వర్షపాతం అనేది అదే విధంగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఈ మోందా తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ రోజంతా కూడా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏదైనప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాను మాత్రం ఈ మోందా తుఫాన్ అనేది అతలాకుతలం చేస్తుందనే చెప్పుకోవాలి. ఇటు గాలుల వేగం సైతం కూడా దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే వీస్తూ ఉన్న పరిస్థితి. అలాగే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు సైతం కూడా కురుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీని ప్రభావం అనేది రాగల 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావం అనేది 4 రోజుల పాటు వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా అవసరమైతే మినహాయించి బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి వాహనాలు అనేవి ఇప్పుడు ఈ వర్షం ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి వాహనాలు అనేవి రాకుండా ఉండేందుకైతే సైతం కూడా బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం కూడా అంటే ఈ వర్షం నీడంతా కూడా ఈ బీచ్ రోడ్డుకి వచ్చి చేరుతూ ఉంది. ఈ వచ్చి చేరుతూ ఉన్న నేపథ్యంలోనే అంతకంతకు కూడా నీటి మట్టం అనేది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా నీరు అనేది వచ్చి చేరుతూ ఉన్న నేపథ్యంలో నీరు సైతం కూడా ఇక్కడే నిలిచిపోతూ ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి అది సముద్రంలోకి కలవాలి కాబట్టి ఇక్కడ సైతం కూడా వాటినన్నింటినీ క్లియర్ చేసే ప్రక్రియను అయితే చేస్తూ ఉన్నారు. రాకపోకలను సైతం కూడా ఇక్కడ పూర్తిగా నిషేధించారు. మొత్తం వచ్చిన వాహనాలన్నింటిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక వచ్చిన వాహనాలన్నింటిని కూడా వెనక్కి తిరిగి పంపిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. దాదాపుగా అంటే ఈ మోందా తుఫాను తీరం దాటినప్పటికీ దీని ప్రభావం కూడా చూసుకున్నట్లయితే కనుక 4 రోజుల పాటు వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే మినహాయించి బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇటు కలెక్టరేట్లోను జీవీఎంసీ పరిధిలోనూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ అవసరమైనా కానీ 24 గంటలు కూడా అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇది ఈ రోజు సాయంత్రానికి ఇటు మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి అది తీరం దాటే సమయంలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.